అవును డాడీ, కృష్ణ ఉన్న చోట్ల భద్రయ్య లేడు, భద్రయ్య ఉన్న చోట్ల కృష్ణ లేడు. అవునండి, భద్రయ్య ఉండవలసిన చోట్లో భద్రయ్య ఉన్నాడు, కృష్ణ ఉండవలసిన చోట్లో కృష్ణ ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులన్నమాట. మన టైం బాగుండి వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులయ్యారు. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఏమిటిది? నేను అడిగిన మనిషిని కాలేదే. నేను ఇచ్చిన టైం అయిపోయింది. ఆ కృష్ణ తల్లి నాకు అప్పగించగలరు? నా ప్రయత్నాలను చేసుకోమంటారో చెప్పండి. అడుగు పెడుతూనే అంత తొందరపడిపోతావేం భద్రయ్య? ముందు కూర్చో. ఆకలితో ఉన్న సింహం ఆవేశంలో ఉన్న భద్రయ్య క్షణం కుదురుగా ఉన్నారు, కూర్చోడు అని తెలుసుకో. ఆ తల్లి ఎక్కడ? బంధించిన చోటు నుంచి ఇక్కడికి తీసుకురమ్మని మనిషిని పంపారు. భద్రయ్య కృష్ణంత వంచకుడు మోసగాడు కావడంలో ఆశ్చర్యం లేదు. ఏం చేతంటే వాడి తల్లి రక్తంలోనే ఉంది ఆ మోసం, వంచన. తీసుకో. బహుశా నీకు తెలియదు అనుకుంటాను, అది మొగుణ్ణే మోసం చేసి మరొకరితో సంబంధం పెట్టుకుంది. అంతేకాదు, ఆ అక్రమ సంబంధం మొగుడికి తెలిసిందని భర్తనే హత్య చేసిన పాపిస్తుంది. అక్కర్లేని కబుర్లతో టైం వేస్ట్ చేస్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఆవేశపడకు భద్రయ్య, కలుసుకోబోయే మనిషి గురించి తెలుసుకోవడం మంచిదని అన్నాడంతే. భద్రయ్య, కసితో నువ్వు చంపాలని సరదాపడే ఆ కృష్ణ తల్లి అదిగో. నేనెంతో ఆశతో తెలుసుకోవాలని సరదాపడే బ్యాంక్ ప్లాన్ ఇదిగో. ఇదిగో రివాల్వర్. భద్రయ్య, ఈ బ్యాంక్ ప్లాన్ మాకు బోధపరిచాకే ఆమెను చంపుతావో, ఆమెను చంపాకే బోధపరుస్తావో, ఏది ముందు చేస్తావో నీ ఇష్టం. బాబుగారు, నా తల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. బాబు కృష్ణ. అవునమ్మా, నేనే నాన్నగారిని చంపి నీ జీవితాన్ని నాశనం చేసిన ఈ నీచుణ్ణి నీ కళ్ళ ముందే చంపి ఖర్చు తీర్చుకుంటాను. కృష్ణ భద్రయ్య పిచ్చివాడ, మనిషి రూపం మార్చుకున్నా మనసు రూపం మారదని నాకు తెలుసు. నువ్వు కృష్ణవని నాకు తెలుసు. అందుకే నీ తల్లిని నిందిస్తూ మాట్లాడాను, నీ రూపంగా ఆవేశాన్ని గమనించాను. అందుకే ఆ ఖాళీ రివాల్వర్ ఇచ్చాను. నీలాంటి నీచుని చంపడానికి ఆయుధాలు ఎందుకురా? నా చేతులే యమపాశాలై ప్రాణాలు తీస్తాయి, నా వేళ్లే శివశూలాలై నీ పేగులను తోలేస్తాయి. ఆగు. ఒక్కడుగు ముందుకు వేశావా, చుట్టూరు ఉన్న నా మనుషుల చేతుల్లో ఉన్న తుపాకులు పేలి నీ తల్లి ఆనవాలు తెలియకుండా రక్తపు మడుగులో పొర్లాడుతుంది. నువ్వు విసిరేసిన రివాల్వర్ లో 6 గుళ్ళు ఉన్నాయి. 6లోనూ ఒకటి అయిపోయింది, ఇక 5 గుళ్ళున్నాయి. ఈ 5లోనూ ఆఖరి గుండును మీ అమ్మ కోసం కేటాయించాను. 4 గుళ్ళు కాల్చేలోగా ఆ బ్యాంక్ ప్లాన్ మాకు చెప్పేసి నీ తల్లిని రక్షించుకో. కిషోర్, పార్వతమ్మ, ఒకనాడు నిన్ను అడ్డం పెట్టుకుని నీ భర్త హత్యానేరం నుంచి తప్పించుకున్నాను. మళ్ళీ ఈ రోజు నిన్ను అడ్డం పెట్టుకుని కోట్ల కొలది ఐశ్వర్యాన్ని సంపాదించబోతున్నాను. కృష్ణ ఒకటి. ఆనాడు నిన్ను అతి ఘోరమైన అపనిందతో ఒక రకంగా చంపాను. ఈవేళ నిన్ను శాశ్వతంగా పరలోకానికి పంపించేస్తున్నాను. కృష్ణ 2. ఒకప్పుడు నీ కళ్ళ ముందు నీ మొగుడు చచ్చాడు, ఈవేళ నీ కొడుకు కళ్ళ ముందు నువ్వు చావబోతున్నావు. కృష్ణ 3. నువ్వింకా చెల్లించలేదు కదా కృష్ణ? ఓహో, నీకు తల్లి ప్రాణం కన్నా బ్యాంక్ ప్లానే ముఖ్యమన్నమాట. కృష్ణ, 4 గుళ్ళు గాల్లో కలిసిపోయాయి, అయినా నువ్వు నోరు మెదపడం లేదు. సరే, ఈ 5వ గుండుతో మీ అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. స్టాప్ ఇట్. చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్. నువ్వింత తెలివిగా ఈ ప్లాన్ రాసినందుకు నీకు నా జోహార్లు. నాకు అర్థమయ్యేటట్టు ప్లాన్ చెప్పినందుకు నా కృతజ్ఞత. కృష్ణ, అనుకున్నది చేతికి అందే వరకు నేను దేన్ని నమ్మను. కిషోర్, బ్యాంక్ నుంచి ఐశ్వర్యంతో నేను ఇక్కడికి తిరిగి వచ్చే వరకు నువ్వు ఆ రివాల్వర్ తో అక్కడే ఉండు. గోవిందయ్య, జాగ్రత్త. నమస్తే సార్.
అది కలుపుతామా రండి బాబు పట్టుకెళ్ళండి లేకపోతే కొంపలారి పెడతాడు. నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి అన్ని వివరాలు చెప్పు. నేను వెళ్ళి బాబులాల్ బ్యాంక్ దోచుకుని పారిపోకుండా ఆపుతాను. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. బాబులాల్, నువ్వు ఇప్పుడు ఫోన్లో చిక్కుకున్నావు, నా గుప్పెట్లో ఇరుక్కున్నావు. ఎలాగో తెలుసా? బ్యాంక్ లోపలికి రావడం చెప్పాను తప్ప బయటికి వెళ్లే దారి నేను చెప్పలేదు. నా తండ్రిని చంపి తల్లిని జైలు పాలు చేసి నిన్ను ఊరికే వదులుతాననుకున్నావా? నీడలా వెంటాడి నీ అంతు తేల్చాలని నిర్ణయించుకున్నాను. బాబులాల్, డబ్బు కోసం ఎన్నో ఘోరాలు చేశావు. ఇప్పుడు ఆ డబ్బు కోసమే వచ్చి అపాయంలో ఇరుక్కున్నావు. దోచుకున్నామని బ్యాంకులోకి వచ్చే దుర్మార్గులకు లభించేది డబ్బు కాదు, మృత్యు. నేను కష్టపడి తయారు చేసిన బ్యాంక్ ప్లాన్ నా చేతే ధ్వంసం చేయించాలని చూస్తావా? నా తల్లిదండ్రుల్ని నాకు దూరం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. నిన్ను ముక్కల ముక్కల కింద నరికిన పాపం లేదు. నా తండ్రిని అన్యాయంగా నువ్వే హత్య చేశావు, అవునా? అవును, నీ తండ్రిని చంపింది నేనే. నా తల్లి పవిత్రమైన దేవతను ఒప్పుకుంటావా లేదా? అవును, ముమ్మాటికి నీ తల్లి ఏ పాపం ఎరగదు, పతివ్రత. ఈ పాపాలకి ఘోరాలకి నువ్వే కారకుడివి, అవునా? నేనే. అరెస్ట్ చేయండి. ఏళ్ల తరబడి ఎన్నో నేరాలు చేసి చట్టానికి పట్టుబడకుండా తప్పించుకున్న పాపాత్ముడితను తన నేరాలన్నీ తానే స్వయంగా ఒప్పుకున్నాడు. మిస్టర్ కృష్ణ, ఇతన్ని పట్టించి మా డిపార్ట్మెంట్ కి చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ. పార్వతమ్మ, నేను నీకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకోవాలి కదా? అదేమిటి బాబు? అదంతేనమ్మా, చెల్లించుకోవాల్సిందే, చెల్లించుకుని తీరుతాను. అదేమిటో తెలుసా? మా దేవిని నీ చేతుల్లో పెడుతున్నాను, నీ కోడలిగా అంగీకరించు. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే ముహూర్తం పెట్టించమ్మా. ఆగు తాత, పద్మని రంగడికిచ్చి అదే మండపంలో 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలి. లెక్క తప్పింది. మరి నా పెళ్ళు? వీళ్ళిద్దరిలో ఎవరంటే ఇష్టం నీకు? ఇద్దరు ఇష్టంగానే ఉన్నారు. అయ్యో, ఎలా చేసుకుంటావు? ఇక లాభం లేదు, బొమ్మ బొస్తు వేయాల్సిందే. నాది బొమ్మ, నాది బొరుసు.